యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మన ధ్యాన అంశముగా బర్జిల్లై అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ధనవంతుడు. ఆయన యొక్క గురించి ఆయన విధేయత నుంచి పాఠాలు నేర్చుకుందాం. బర్జిల్లై అనేటువంటి ఒక ధనవంతుడు, వృద్ధుడు కూడా, 80 సంవత్సరాలు ఆయన. మరి ఆ రోజు మనం చూస్తే ఈరోజు సమూయేలు 2వ గ్రంథం మనం చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోని రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు హోలీయును, లోదెబారు ఊరివాడగు అమ్మూయేలు కుమారుడైన మాకీరును, రొగేలిము ఊరివాడును, గిలాయుధుడునైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి గురి తప్పిందని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, అవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు అన్ని అతని యొద్దకు తీసుకుని వచ్చాను. అంటే ఈరోజు ఎందుకంటే బర్జిల్లై అనే వ్యక్తి ఆయన వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వయసులో కూడా దావీదుకి సేవ చేసిన వ్యక్తి. 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. అయితే 80 సంవత్సరాలు అనుకుంటే మనం 80 సంవత్సరాల్లో కూడా సేవ చేయటం ఉంది. దేవునికి సేవ చేయాలా, సేవకులకు చేస్తే దేవునికి సేవ చేసినట్టు. ఇక్కడ ఈరోజు బర్జిల్లై దావీదు పట్ల విధేయత నుండి మనం నేర్చుకునే పాఠాలు. ఎందుకు అంటే ఇక్కడ క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో అబ్షాలోము, దావీదు రాజు, తన కుమారుడైన అబ్షాలోము తన రాజుగా ఉండాలని తనే ప్రకటించుకొని దావీదుని వెనుక వస్తాడు. దావీదు అది తెలుసుకొని పారిపోతాడు. ఈ పారిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు అప్పుడు బర్జిల్లై అని ఆయన వాళ్ళ పక్కన వాళ్ళకి సలహా ఇచ్చి, అయ్యా మన రాజైన దావీదు ఈ అరణ్యంలోకి వచ్చాడు కనుక ఆయనకు ఆహారం ఉందో లేదో అని తీసుకెళ్ళి మొత్తం ఆహారం అంతా సిద్ధపరుస్తారు. ఈ ఆహారాన్ని సిద్ధపరిచినప్పుడు అక్కడ ఈ చెరలో ఎప్పుడైతే దావీదు ఉన్నాడో ఆయన అవన్నీ తీసుకెళ్తే మనం చూస్తే ఈ బర్జిల్లై ఎవరని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 80 సంవత్సరాల కలిగినటువంటి వృద్ధుడు. ఈ ముసలివాడైనటువంటి ఆయన సేవలో చురుగ్గా ఉన్నాడు. అంతే. ఆయన ఎట్లా చురుగ్గా ఉన్నాడు? 2వ సమూయేలు గ్రంథం మనం చూస్తే 19వ అధ్యాయము 32వ వచనంలో 19వ అధ్యాయము 32వ వచనంలో మాట ఉంది. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు, ఒక్కసారే కాదు, పంపిస్తా వస్తూనే ఉండి. అలాగనే ఎవరికి? దావీదు రాజు. దావీదు రాజుకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఎవరి వల్ల? తన కుమారుని వల్ల. తన కుమారుని వల్ల కష్టం వచ్చి అరణ్యంలో ఆయన పారిపోయి ఆ ప్రాంతాల్లో దాక్కున్నాడు. ఎందుకంటే తన కుమారుడు వచ్చి ఎక్కడ అబ్షాలోము చంపుతాడు అని. మరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఆయన ఈ ధనవంతుడు, ఆయన ఎంత ధనవంతుడు అంట? బహుముసలి వాడాడు, అధిక ఐశ్వర్యవంతుడు ఆయన. అటువంటి అధిక ఐశ్వర్యవంతుడు ఏమనుకున్నాడంటే, నాకేం పని ఇలా చూడటానికి, నాకుంది ఏంది? ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి కనుక ఇది చూడాల్సిన పని నాకు లేదు అని అనుకోవాలా. అందులో ఆయన ముసలివాడు, 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆయన అనుకోలే. ఆయన తన ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేశాడు, తన ముసలితనాన్ని తీసివేశాడు. రాజుకు సేవ చేయాలా, రాజుకు ఆహారాన్ని అందించాలా, రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన దాన్ని చెయ్యాలా అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నప్పుడు ఇలారా. కనుకనే మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఈ యొక్క యూదా సరిహద్దు ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి గిలాదు వాసి, అతను యూదా సరిహద్దుకి వెలుపల ఉన్నాడు. ఆయన గిలాతు వాసి ఈ తెగల సరిహద్దు దాటిన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు ఆయన. అంటే ఆ యోర్దాను దాటి ఆ యొక్క యూదా దాటి అవతల ఉన్నటువంటి సరిహద్దుల అవతల ఉన్న వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఈ బర్జిల్లై ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, మొట్టమొదట మనం చూస్తే దాతృత్వం ఉంది. జనరాసిటీ అంటాం. దాతృత్వము అంటే, దాతృత్వం అంటే ఒకరిని చూచి మనము వారి మీద జాలి కలిగి మనకున్నంతలో వారికి సహాయం చేయటాన్ని దాతృత్వం అంటాం.
లేదా సంఘాన్ని కూడా దేవుని బిడ్డలు ప్రేమించి విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళకున్నంతలో దేవునికి ఇస్తారు. అలాగే కష్టంలో ఉన్న వారికి ఒక ధనవంతుడు సహాయం చేయటంలో అది ఎవరు చేయలేరు. ఎందుకంటే ధనం ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఈ వ్యక్తి అటువంటి మర్చిపోకుండా దేవుని యందు విశ్వాసముతో ఆ రీతిగానే దావీదుకు కూడా నేను చేస్తే దావీదుని గణపతిస్తే నేను దేవుని చేసినట్లే అనుకున్నాడు. అనుకొని మొట్టమొదటి ఆయనలో దాతృత్వము, జనరాసిటీ, దాన్నే ఉదారత అంట మనం. ఉదారత ఇది చూస్తే మనకి దావీదు దగ్గర ఏమీ లేనప్పుడు ఆయన సమృద్ధిగా సరఫరా అందించాడు. దావీదు కష్టకాలంలో ఉన్నాడు. ఆయనకు ఆహారం అందటం అనేది కష్టమే. అంతమందికి దావీదుతో పాటు కొంతమంది ఉన్నారు, ఆ దావీదుతో పాటు జనులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే కష్టమే. కానీ చెయ్యాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్న మనసులో ఉన్న ఆ ఉదారత, ఆ ఔదార్యము లేదా ఆ దాతృత్వాన్ని బట్టి సహాయం చేశాడు. కనుక ఇక్కడ మనం చూసాం, మొట్టమొదటి చదువుకున్నాం. ఏమేమి పంపించాడు? అవల పిండి పంపించాడు, గోధుమలు వేచి పంపించాడు, తర్వాత జున్ను, వెన్న, తర్వాత గొల్లి గొర్రెలు, ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలో సమస్తాన్ని పంపిస్తూనే ఉన్నటువంటి దాతృత్వం కలిగిన వ్యక్తిని మనం చూసుకోవాలా. రెండవదిగా చూస్తే ఇతనిలో ధైర్యం ఉంది. ఏంటి ఆ కరేజ్ అంటాం ఇంగ్లీష్లో. కరేజ్ అంటే అబ్షాలోము దావీదు కుమారుడు. అతను రాజుగా ఎక్కి అతనేని రాజు అనుకుంటా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏమనుకోవాలా? అరే, నేను అబ్షాలోముకి వ్యతిరేకంగా వాళ్ళ తండ్రికి నేను సహాయం చేస్తా ఉంటే ఒకవేళ అబ్షాలోము నన్ను చంపుతాడేమో, నా మీదకి అటాక్ చేస్తాడేమో అనుకొని ఆయన భయపడలా. ఒక్కటే అనుకున్నాడు, నా రాజుకు నేను సహాయం చెయ్యాలా. నా రాజు కష్టకాలంలో ఉన్నాడు కనుక ఆయనకు కావలసిన ఆహారాన్ని సమస్తాన్ని పంపించాలా అనుకున్నటువంటి ధైర్యం గల వ్యక్తిగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూస్తే అతనిలో స్థిరత్వం అంట. ఈ స్థిరత్వం అనే మాట మనం చూస్తే కాన్స్టెన్సీ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఒక దాన్ని మనం చెయ్యాలి అంటే మనలో ఏముండాలా? నిలకడ ఉండాలి. ఆ నిలకడ స్థిరత్వం లేకపోతే మనం చేయలేం. ఈ బర్జిల్లయి దావీదుతో పాటు యోర్దాన్ నది దాటడానికి కూడా వచ్చేసాడు. అంతే, యోర్దాన్ అవతలు ఉంటే దావీదు వెళ్ళి అక్కడ అరణ్యంలో ఆయన యోర్దాను దాటేటప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. అంతే, దాటించి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 19 అధ్యాయము 31 వచ్చిన మనం చూస్తే బర్జిల్లయి గిలాదీయుడుగా బర్జిల్లయి రొగెలేము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. రాజుతో కూడా నది దాటాడు. అంత చూడు, ఒక 80 సంవత్సరాల వయసు, ఐశ్వర్యవంతుడు, అన్ని ఉన్న వ్యక్తి. మరి ఆయనతో పాటు అక్కడే ఉండి అన్ని సరఫరా చేస్తా దాని జనులతో పాటు యోర్దాను నది దాటించాడు. ఆయన దాటినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. 4వదిగా చూస్తే అతనిలో వినయం ఉంది. ఆ వినయము దేవునికి ఇష్టమైంది కనుక ఈ బర్జైలలో దావీదు పట్ల గల వినయం గురించి మనం నేర్చుకున్న పాఠాలు. కనుక ఈ బర్జయ లక్షణాలు చూస్తే మొట్టమొదట దాతృత్వము, 2 ధైర్యము, 3 స్థిరత్వము, 4 వినయం. యెరూషలేములో నివసించడానికి రాజరిక ఆహ్వానాన్ని తిరస్కరించాడు ఆయన. ఎంత తగ్గింపు అంటే, రాజు అన్నాడు, అయ్యా నాతో వచ్చేసే, నువ్వు నా రాజ్యంలో నీకంటూ ఒక మంచి చూస్తా, నాతో పాటు ఉంది అన్నాడు. రాజా, నేను రాలేనని ఆయన తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే నా ఇంట్లోనే ఈ వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడ్డానయ్యా. అటువంటి తగ్గింపు. రాజు పిలిచిన ఆ రాజ్యరికాన్ని కూడా వదులుకున్న వ్యక్తి అంటే అతనిలో ఉన్న వినయం అలాంటి ప్రియులారా. దాన్నే హ్యూమిలిటీ అంటాం ఇంగ్లీష్లో. 2 సమూయేలు గ్రంథం 19 అధ్యాయము 34 వచనంలో బర్జిల్లయి రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానము రుచిని దాసుని నేను తెలుసుకొనగలగనా అని ఎన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే అయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నా, ఇప్పుడు నేను మరణిస్తా నాకు తెలియదు. ఆ సుఖమేంటో దుఃఖమేంటో అవన్నీ ఎందుకు నేను చూడటం. కనుక రాజ్యానికి రావడానికి నాకు ఇష్టం అంటే నా ఇంట్లోనే నేను సంతోషంగా జీవితం గడపాలయ్యా అనుకున్నటువంటి తగ్గింపు జీవితం. ఇప్పుడు రాజు కోరుకొని అయిపోయిన తర్వాత నా రాజ్యంలో ముందుగా నీకంటూ ఇస్తానంటే మరి ఆయన అది కూడా పోగొట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. 5వదిగా చూస్తే వారసత్వ మనస్తత్వం.
ఈ వారసత్వ మనస్తత్వం అంటే లెగసీ మైండ్ సెట్ అంటాం. ఏంటి వారసత్వం అంటే భవిష్యత్ తరాల ప్రయోజనం కొరకు పొందుకుంటాయి. భవిష్యత్తు అంతకాదు, తన బిడ్డ దావీదు రాజుతో పాటు తన రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు. అది భవిష్యత్ తరాల కోసం ఆయన ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఉంది కనుక అతని కుమారుడి పేరు కింహాము అంటాం. కుమారుడి పేరు కింహాము. చూడండి 19వ అధ్యాయమే సమూయేలు గ్రంథము 19:30 చూడమ్మా. కాదమ్మా 37. నేను నా ఊరి వాడు ఎందని మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతి పెట్టపగి అచ్చడి తిరిగిపోనట్లు నాకు సెలవేమో చిత్తగించము. నీ దాసుడు ఒక కింహాము నా ఏలిన వాడు వనకు రాజు వనకు నీతో కూడా వచ్చుటకు సెలవేమో అంటూ నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతను చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చు అని చెప్పిన తర్వాత రాజు ఏం చేశాడు, ఆయన కోరుకున్నట్లే చేసేదనని సెలవిచ్చాను. కనుక కింహాము తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే దావీదు ఈయన బర్జలను వదిలిపెట్టలేక ముద్దు పెట్టుకున్నాడు. సో 40 వచ్చిందమ్మా. 39 జనులందరూ రాజుని అవతలకు రాజుగా రాగా రాజు బర్జిల్లైన ముద్దు పెట్టుకొని దీవించను. తరువాత బర్జిల్లయ్యి తన స్థలమునకు వెళ్ళిపోయాను. నాకొద్దయ్యా, నా తర్వాత తరం నా కుమారుడు ఆ బిడ్డలు నీ రాజ్యంలో నీతో పాటు వాళ్ళు సేవలో ఉండాలా. అది ఆయన తలంపు. మనం కూడా వారసత్వం మనస్తత్వం. నేను సేవలో ఉంటే నా బిడ్డలు కూడా సేవలో ఉండాలని కోరుకుంటా. అటువంటి వారసత్వం లెగసీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక బర్జీలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ లక్షణాలు కాకుండా ఒక నిబంధనమైన విశ్వాసం ఆయనలో ఉంది. దాన్నే కావనెంట్ ఫెయిత్ఫుల్నెస్ అనే మాట అంటారు. ఎందుకంటే ఆ నిబంధన ఏంటంటే దావీదు యెహోవా చేత అభిషేకించబడ్డాడు కనుక దావీదుకు మద్దతు ఇస్తే, లేదా దావీదుకు సహాయం చేస్తే, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఆయన ఎప్పుడైతే నేను ఆయనకు ఆదరిస్తానో, లేకపోతే ఆయనకు చేయగలిగిన పని చేస్తానో, అదే దేవుని నేను కనపరిచినట్టు. దావీదుకి కేవలం చేయటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఎలా అభిషేకించబడ్డాడు? మొట్టమొదటనే సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవునికి విరోధమైనగా ఆయన జీవించాడు. అమాలేకులందరినీ చంపేయకుండా మంచి వాటిని తీసుకొచ్చి చేశాడు. సమూయేలు దగ్గర కూడా రాకముందే సౌలు రాజు ఏం చేశాడంటే ఆయనే బలి అర్పించాడు, దహన బలి అర్పించాడు. ఇవన్నీ చూసిన తర్వాత కోపం వచ్చింది. దేవుడు కూడా మనసులో అనుకున్నాడు. అప్పుడు అంటాడు ఒక మాట, నువ్వు ఇంకా సౌలు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సమూయేలు, నువ్వు సౌలు గురించి ఆలోచించబాక. నేను యెష్షై ఇంటికి వెళ్ళు, అక్కడ యెష్షై కుమారులు ఒకరిని నేను ఎన్నుకున్నా, నువ్వు వెళ్ళి అభిషేకించాలా అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే 13వ వచనంలో ఇక్కడ అంటాడు, మొదటి వచనం 16:1 మొదటి వచనం అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలమో దుఃఖింతువు. అంటే మొట్టమొదటి రాజు ఎవరంటే ఇశ్రాయేలుకి సౌలు ఎంత రాజు అంటే తను కోరుకోకముందే దేవుడు కోరుకున్నాడు. ఏం చెప్పాడు? నీ కొమ్మును తైలముతో నింపుకొనము, బెత్లెహేమీయుడైన యెష్షై యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించుకున్నాను. ఒకరి కుమారులు అంతమంది మొత్తం 8 మంది. వాళ్ళల్లో ఒకరిని ఎన్నుకున్నాడు, పేరు చెప్పలా. ఆ తర్వాత ఎన్నుకోవటానికి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ పిలిస్తే దేవుడు ఎవరిని ఒప్పుకోవాలి. ఇంకెవరు ఉన్నారా అంటే, అయ్యా చివరి వాడు ఉన్నాడయ్యా, వాడు దానికి గొర్రెల కాపరిగా వాడు పొలానికి వెళ్తాడు, కాయిస్తా ఉంటాడు, ఇంతేనయ్యా అన్నాడు. పిలువు అన్నాడు. ఆ పిలిచినప్పుడు వెంటనే అన్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట అంటాడు. చూడండి 13వ వచనం మనం చూస్తే 13వ వచనంలో అక్కడ ఉంది, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదుకు అభిషేకము
చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. దేవుడు ఆత్మ చేసినంతే. ఎందుకంటే అభిషేకించబడ్డాడు. అనాయింటెడ్ బై గాడ్ అంట. దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడ్డాడు కనుక దేవుని ఆత్మ ఇలా ఉన్నప్పుడు బలంగా ఎంత పని చేశాడు ఆయన? అప్పుడే ఎవరిని చంపాడు? గొలియాతుని చంపటం. ఇక స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి ఆయనకి. ఎప్పుడైతే అన్నులు దొట్టడానికి వచ్చాడో అక్కడి నుంచి స్టార్ట్. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడినవాడు కనుకనే అటువంటి వ్యక్తిని సహాయం చేస్తే, అటువంటి కష్టకాలంలో ఉన్న వాడిని నేను ఆదుకుంటే, నా వరకు నా వంతు నేను సహాయం చేస్తే నేను దేవునికి చేసినట్లేనని బర్జిల్లై సహాయం చేశాడు. కనుక ఒక నిబంధన విశ్వాసం ఆయనలో ఉంది. అంతేకాదు కృతజ్ఞత కూడా ఉంది. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, ఆయన సంపదలో తన చివరి వరకు ఆ సంపాదనతో ఆయన జీవించవచ్చు. ఆయన ఆశీర్వాదము దేవుని నుండి వచ్చిందని బర్జిల్లై నమ్మాడు అంతే. నాకు ఇంత సంపద ఉందే, ఇంత ఐశ్వర్యవంతుడే, ఇంత వయసులో కూడా నేను ఇలా ఉన్నానంటే కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం నాకు. ఈ దేవుని ఆశీర్వాదం కాబట్టి మనం అనుకున్నాడు ఏంది, మనంతా దేవుందే, సర్వం ఆయనదే అని ఈయన ఆ నమ్మకంతో ఉన్నాడు కనుక అతనిలో దేవుని ఎడల కృతజ్ఞత భావం ఉంది ఆయనకి. 24వ కీర్తన మనం చూస్తే 24వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకము. ఏంటి ఆ శాశ్వత దృక్పథం అంటే, ఈ ప్రభు ఉద్దేశాలను సేవించడం వ్యక్తిగత ఓర్పు కంటే ఎక్కువ అనేది ఉంటుంది మనకి. ఎందుకంటే మనకోసారి మనం అనుకుంటాం, మన జీవితంలో మన ఇంట్లో డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయని మనం సంతోషంగా ఉంటాం. దేవుడు అంటాడు, ఇక్కడ కాదు మీరు ధనము, ఇక్కడ మీరు ధనం కూర్చుకుంటే చిమ్మట కొడుతుంది, తుప్పు పట్టిపోద్ది. అదే మీరు పరలోకంలో ధనం కూర్చుకుంటే అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు. దానికోసం మీరు చూడండి అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూస్తే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. పరలోకంలో అంటే మనం చేసిన క్రియలు, మన పనులు, మంచి పనులు, దేవుని సేవకులను ఎలా మనం ప్రేమిస్తామో, ఎలాగ దేవుని సేవలో మనం ఉండి దేవునికి మనం ఉన్నంతలో కృతజ్ఞత భావంతో మనం జీవిస్తామో, నేను నా కుటుంబం జీవించబడుతుందంటే కేవలము దేవుని వల్లనే అని మనం అనుకొని ఆ కృతజ్ఞత భావంతో ఉండి ఇతరులకు మనం సహాయం చేస్తే, దాతృత్వం చేస్తే కొన్ని మంచి పనులే. అది పరలోకంలో ధనము కూర్చుకోండి అంటాడు. అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు. కనుకని అంటాడు ఇక్కడ మాట చివరిగా, దాని దొంగల కన్నవేయరు అంటే, నీ ధనము ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయము ఉండును. ధనమున్న వాళ్ళు వాళ్ళ హృదయాన్ని దేవునికి ఇవ్వరు అంటాడు కదా. యేసయ్య అన్నాడు కదా, సూది బెజ్జములో ఒంటె దూరుట కంటే ఒంటె దూరుద్దు కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడి మట్టికి ఉండలేడు అంటాడు. ధనవంతులు ఎక్కడ పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు లేరు. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చాయా, నేను నిత్య జీవం పొందుకోవడానికి ఏం చెయ్యాలా అంటాడు. అన్నీ చెప్పాడు. చెప్తే యువకుడు ధనవంతుడు అన్నీ ఉన్నాయి. అయితే నువ్వేం చేస్తున్నావు అయ్యా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నా, ప్రేమిస్తున్నా, అందరూ సహాయం చేస్తున్నా, మా ధర్మశాస్త్రం అన్నీ పాటిస్తున్నా అన్నాడు. అయితే నీకు ఒకటి తక్కువగా ఉంది అన్నాడు. ఏంటి అన్నాడు, నీ ధనమంతా పేదలకు ఇచ్చేసి, అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే ఏం ఉంది అతనికి? ధనమే. అంటాడు, నీ హృదయం, నీ ధనము ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడే ఉంటుంది. అంటే ఎక్కడుంటుంది? దేవుణ్ణి వెంబడించటం, దేవునితో ఉండటం, దేవుని వైపు ఉండటం, దేవుని ఎడల ప్రేమ, విశ్వాసం అన్నీ ఉండవు. ధనం అంటే మనకు కష్టం వస్తేనే దేవుడు అంటాం, బాగా సుఖం వస్తే దేవుడిని మర్చిపోతాం. కనుక నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండుననే మాట అంటాడు. ఈయన ఎప్పుడైతే బర్జిల్లో ఎన్ని ఉన్నాయో దావీదు స్పందన మనం గమనించాలి. దావీదు ఎలా స్పందించాడంటే, 5 నిమిషాలు, దావీదు ఎలా స్పందించాడంటే, బర్జిల్ల యొక్క మొత్తాన్ని చూసి వెంటనే ఆయన తక్షణ ప్రశంస. ఆయన ఏం చేసి ఇమ్మీడియట్ అప్రిసియేషన్ అంటే వెంటనే ఆయన అభినందిస్తున్నాడు. ఎలాగ అభినందిస్తున్నాడు? నాతో రండి, నేను మీకు కావలసినవి అందిస్తాను. దావీదు అంటున్నాడు, అయ్యా నాతో రా బర్జిల్లై, నాతో రండి, మీకు కావలసిన నా రాజ్యంలో ఏది ఉందో నీకు అన్నీ చూస్తా అన్నప్పుడు చూడండి, ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే,
రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 33వ వచనంలో మాట ఉంది కదా, చదవమ్మా. యెరూషలేము ఆ, ఉమ్, ఆ, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదనయ్యా. యెరూషలేములో నా దగ్గరే ఉంచుకొని నిన్ను పోషిస్తా, నీకు కావలసిన సమస్తం ఇస్తా, నిన్ను ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తానని రాజు అంత ఆహ్వానించినా ఆయన రాల. ఎందుకంటే రాజు ఆయన చేసిన పనికి వెంటనే అభినందించాడు, ప్రశంసించాడు వెంటనే. కనుక అది కూడా ఆయన లేదు. కనుకనే అంటాడు ఇక్కడ, ఆయనకు ఒక శాశ్వత గౌరవం అనేది దావీదు ఇచ్చాడు. ఏంటి ఆ శాశ్వత గౌరవం అంటే? లాస్టింగ్ హానర్ అంటే ఏంటంటే, దావీదు చివరి మరణశయ్య మీద ఉన్నాడు చనిపోవటానికి. అప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిచాడు. అయ్యా సొలొమోనా, మీ సహోదరుడైన అబ్షాలోము నన్ను వెంబడిస్తుంటే చంపాలని నేను పారిపోయి కష్టకాలంలో అరణ్యంలో ఉన్నప్పుడు బర్జిల్లయి అనే ఒక అతను ఉన్నాడు అయ్యా, ఇలాంటి వాడు. అతను నాకు సహాయం చేశాడు, ఆహారాన్ని అందించాడు, నాకు అంత సహాయం చేశాడంటే అతన్ని మర్చిపోబాక. అతని కుమారుడు ఉన్నాడు, అతని కుమారుడిని వాళ్ళ బిడ్డల్ని నీ భోజన బల్ల దగ్గర వాళ్ళని ఉంచు అనే మాట అన్నాడు. ఎందుకంటే అంత దేవుని ప్రేమ చూపించాడు అక్కడ. చూడండి ఇక్కడ మా 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయమునకు వచ్చి నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిని చేర్చుము. అయ్యా, నాకు చేయాల్సింది ఇదే. ఈ చివరి క్షణములో బర్జిల్లయికి మనం గౌరవించాలి. అది ఎలాంటి అంటే శాశ్వత గౌరవం. అంటే శాశ్వతంగా ఆ బిడ్డ, ఆ కుటుంబం అంతా, బర్జిల్లయి యొక్క కుమారుడు కావచ్చు, వాళ్ళ మనవ సంతానం కావచ్చు, అందరూ శాశ్వతంగా ఎక్కడుండాలా? రాజ్యములో రాజు భుజించే భోజన బల యొద్ద ఉండాల. ఏ రీతిగా దావీదు అబ్షాలోము ఆ యొక్క కుమారుని పిలిపించాడు, యోనాతాను కుమారుడిని, ఆ రీతిగానే తన భోజన బల యొద్ద కూర్చోబెట్టుకుని భోజనం చేయాలయ్యా అనే మాట అన్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనలో కొన్నిసార్లు అనుకుంటాం మనం తాత్కాలికమైన బర్జిల్లయ్య విశ్వాసత అనేది అది ఎలాంటిదంటే తాత్కాలికమైనది మరియు బహుతరాలకు ఫలితాన్ని అందించింది. ఎవరికి ఇచ్చింది? కుమారుడికి, ఆ కుమారునికి వారి బిడ్డలకి అలాంటి ఫలితం వచ్చింది. ఎందుకంటే బర్జిల్లయిలో ఉన్నటువంటి విధేయత, వినయం, బర్జిల్లయిలో ఉన్నటువంటి విశ్వసనీయత, ఇవన్నీ దేవుడి మెచ్చి బర్జిల్లయి కుటుంబం ఆ రీతిగా హెచ్చించబడింది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ప్రశ్న వేసుకుంటే, మరి ఇంతగా బర్జిల్లయి దావీదుతో నడిచాడే, మరి మనము క్రీస్తు ప్రభుతో నడిస్తే మనం ఎలా ఉంటుంది మన పాటలు అనేది ఒక 5 నిమిషాలు ముగిస్తాను. మొట్టమొదట మనం చూస్తే బర్జిల్లయి దేవుని రాజుతో నిలబడండి అంటే, దేవుడు ఆయన మనకు రాజులకు రాజు, ఆయనతో నిలబడండి అనేది మాట మనం చూసినప్పుడు బర్జిల్లయి దావీదుకి అండగా నిలిచినట్లే విశ్వాసులమైన మనము దావీదు యొక్క గొప్ప కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి అండగా మనం ఉండాలి. అండగా మనం ఉండేది ఏంటంటే ఆయన మాటలు నమ్మి విశ్వసించి మనం వెంబడించే వారమే. కనుక యేసుక్రీస్తు ప్రభు శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన అంటాడు శిష్యులను చూసి, నా శ్రమల్లో, నా శోధనలో నా యొద్ద నిలిచిన వారు మీరే. ఎవరిని? శిష్యుల్ని. మరి ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త మీద కానీ, యేసుక్రీస్తు ప్రభు సంఘాల మీద కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు జరిగినప్పుడు ఒకరికొకరు అండగా ఉండాలి, అంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి. బర్జిల్లయి ఏ రీతిగా దావీదుకున్నాడో, దావీదుకున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్లా మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలా. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనంలో మాట ఉంది. 22వ అధ్యాయము 28వ వచనంలో, నా శోధనలో అంటే నా శ్రమలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. యేసయ్య శోధన, శ్రమలో ఎవరు నిలిచారు? శిష్యులుగా నిలిచారు. మనం ఈనాడు మనం సంఘాల్లో క్రీస్తు ప్రభుతో మనం నడుస్తున్నాం. బర్జిల్లయి ఎలా దావీదు బర్జిల్లయి నడిచాడో మనం కూడా నడవాలంటే ఆ రీతిగా శ్రమల్లో అన్నింటిలో మనం దేవుని వల్ల
అండగా ఉండే వారికి ఉండాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. ఎవరికి నింద? యేసయ్యకి నింద. యేసయ్య నిందించారు, శోధించారు, ఆయన కొట్టారు, ఉమ్మివేశారు. ఇవన్నీ చేసిన ఆయన ఎందుకు మన కొరకు ఆయన సమస్తము ఆయన ఓర్చుకొని ఆ కలువరి శిలువ మీద మన కొరకు ఆయన బలియాగమయ్యాడు, మరణించాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ సర్వ మానవాళిని రక్షించటానికి. కనుకని ఇక్కడ అంటాడు, ఇక్కడ కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుతాం. ఎక్కడైనా శ్రమ పడ్డాడు, ఎక్కడైనా కష్టపడ్డాడు, ఏ రీతిగా ఈ లోకంలో ఆయనకు అన్ని శ్రమలు వచ్చినాయో మనం కూడా ఆ శ్రమలను బట్టి మనం కూడా ఆయన అనుసరించాలి. అనుసరించే వారి ఇంకా కష్టకాలంలో ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే మనకున్న దానితో మనం సేవ చేయాలి. సేవ చేయటానికి మనస్సు, కాకపోతే వనరులు, ఇవన్నీ మనకు అనర్హత ఉండొచ్చు. అర్హత కాదు ఏది సేవ చేయటానికి. డబ్బు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏమీ లేకపోయినా చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన చేతుల్లో ఉన్నదాన్ని ఆయన ఉపయోగిస్తాడు అంతే. చూడండి, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అని చూస్తే 4వ అధ్యాయము 10వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. సహాయం చేసుకోండి ఒకరికొకరు. దేవుడిచ్చిన కృపావరం అది ఆ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అనమాట. అటువంటి కృపావరం, ఉదారత ఇవన్నీ ఉన్నాయి కనుక ఒకరికొకడు ఉపచారము చేసుకోండి అనే మాట అన్నట్టుకుంటారు. ఎందుకంటే పరిచర్యలో తరచుగా మనకేం కనిపిస్తుందంటే బర్జిల్లయి దావీదుతో శారీరకంగా ఉండటానికి ప్రయాణించాడు అంతే. అంటే ఎంత ఆయన కష్టకాలంలో ఆయనకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఆయనతో పాటు ప్రక్కనే ఉండి నది దాటేంత వరకు వెళ్ళేంత వరకు ఆడున్నాడు. అయితే మనం చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసులు కూడా ఒకరి భారాలు ఒకరు భరించాల. దావీదు బర్జిల్ల ఎలాగ దావీదు యొక్క భారాన్ని భరించాడు, మనం కూడా భరించాలా. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, ఒకని భారము ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారము ఒకరు భరించాల. భరించి క్రీస్తు యొక్క ఏం చేయాలా? క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు ప్రభు నియమించింది అది. ఆ నియమించిన దాన్ని మనం నెరవేర్చాలంటే ఒకరి భారం ఒకరు భరించాలి. ఒకరి కష్టంలో, ఒకరి శ్రమల్లో, కష్టాల్లో మనం ఎట్టుండాలా? వాళ్ళకి ఓదార్పునివ్వటమో లేదా సహకరించటమో చేసేవారంగా మనం ఉండాలని కోరుతున్నాడు పిల్లారా. కనుకనే రాజ్యకు విశ్వాసాన్ని తగ్గించుకున్నాడు బర్జిల్లై. రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజ్యంలో ఏ రీతిగా అంత బాగా రాజుతోటి ఉండాలనేటువంటి ఆ అర్హత ఎందుకు పోగొట్టుకున్నాడు ఆయన? బర్జిల్లో ఉంది కేవలం వినయం, విధేయత. ఆ తగ్గింపు జీవితం వల్ల ఆయన పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఈరోజు మనం చూస్తే మన వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు మనలో ఏదైతే దేవుడు చెప్పాడో ఒకరికొకరు సహకరించండి, ఒకరి శ్రమల్లో ఒకళ్ళు ఓదార్చండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, వ్యక్తిగత ఉనికిని కూడా కల్పించుకోవాలి మనం. ఎలాగంటే రోగుల కోసం మనం వెళ్ళాలా, రోగుల్ని దర్శించాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఆ తరువాత మనం ఏం చేయాలంటే నిరుత్సాహపడిన వాడిని ప్రోత్సహించాలి. మూడవదిగా చూస్తే నిర్లక్ష్యం చేయబడిన వారిని మనం అనుసరించి బలపరచాలి. ఎలాగా ఎవరి చేత నిర్లక్ష్యం చేయబడ్డారో, ఎవరు దేవుడు నాకు లేదు, నాకు దేవుడు ఏం చేశాడని మరి కొంతమంది మనుషుల కోపం దేవుని మీద చూపించాడు అంటారు. అటువంటి వారిని మనం ఏం చేయాలంటే మనం అనుసరించి అంటే వెళ్ళి బలపరిచే వారిగా ఉండాలని కోరుకున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, అందరి దృష్టిని ఆకర్షించుకోవాలని మన కోరికను తీసివేసుకొని వినయాన్ని పెంపొందించుకోవాలి. మన మీద కనపడాలా, మన మీద ఉండాలనేటువంటి ఆశ కోరిక కాకుండా
కేవలము దేవునికి విధేయతగా నేను ఉండాలి అనేటి మనం ఉంచుకోవాలా. అంతేకాదు యువకులను ప్రోత్సహించాలా. విశ్వాసులు రావాలా. యూత్ వస్తేనే అక్కడ ఇంకా విశ్వాసం అనే లాటి వాళ్ళ చేతిలో ఉంటుంది, విశ్వాసం అనే డాలు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే బలవంతుడైనటువంటి సాతానుడు వాడి యొక్క అగ్ని బాణమును ఆర్పివేసేది ఏంటది? డాలే, విశ్వాసం అనే డాలు. ఆ విశ్వాసం అనే డాలు పట్టుకోవటానికి మనలో మన బిడ్డల్ని, మన యవ్వన బిడ్డలందరినీ మనం వారు లేవనెత్తి వారికి ధైర్యపరిచి దేవుని విశ్వాసం ఎదుగునట్లుగా మనం చూడాలా. కనుకనే ప్రియమైన వారులారా, మనం చివరిగా చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం అంటాడు, ఎవడైనను నన్ను సేవించేలా వాడు నన్ను వెంబడించును. ఎవరైతే యేసయ్యని సేవిస్తున్నామో, యేసయ్యను ప్రేమించి ఆయన మాటలను బట్టి మన విశ్వాసం, హృదయంలో విశ్వాసం వచ్చి మనం ఎప్పుడు ఆయన వెంబడిస్తున్నామో, ఆ వెంబడిస్తే వాడు నన్ను వెంబడించవాలని అంటాడు. నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన సేవకులు ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలా. ఈ పరలోకం కొరకు మనం సిద్ధపడాలా. కనుకనే ఒకడు నన్ను ప్రేమించేలా తండ్రి వానిని ఘనపరచును. ఒక్కని ఎప్పుడైతే నన్ను మీరు ప్రేమించారో తండ్రిని ఘనపరచు అంటాడు. బర్జిల్లయి దావీదుని ప్రేమించాడు, దావీదుకి సమస్తమును సమకూర్చాడు, దావీదుతో నడిచాడు, దావీదుతో ఉన్నాడు. కనుక దావీదు బర్జిల్ల యొక్క వినయము, బర్జిల్ల యొక్క విశ్వాసత, బర్జిల్ల యొక్కటువంటి ఆ నిబంధన, అవన్నీ మనం చూస్తే ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు చేశానంటే అభిషేకించబడిన దావీదుకు నేను చేస్తే నేను దేవునికి చేసినట్టే. మనం కూడా అంతే. మనం ఏది ఇచ్చినా సొంతంగా దేవునికి ఇచ్చినట్టుగా మనం అనుకోవాలా. అటువంటి జీవితాలు మనకు ఉండాలా. ఈ బర్జిల్లై ద్వారా దేవుడు మనకి ఈరోజు పాఠాలు తెలియజేశాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి అందరం. ప్రభువా, ఇంతవరకు నాయన దావీదు తండ్రి ఆ యొక్క అరణ్యములో తండ్రి ఆయన తిరుగుతూ తన కుమారుడైన అబ్షాలోముని పారిపోయి ప్రభువా అతను జీవిస్తూ ఉండగా తన బర్జిల్లై ప్రభువా తండ్రి తన యొక్క కుమారులతోటి తన వారితోటి ప్రభువా వెళ్ళి వారికి కావలసినటువంటి సమస్తమును సమకూర్చాడు ప్రభువా అంటాడు కదా. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చున్నాడు. కాగా ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేస్తామో ఆయన ఐశ్వర్యంతో మనకు దేవుడు సహాయం చేస్తాడని దావీదు ఒక అభిషేకించబడిన వ్యక్తిగా బర్జిల్లై ఏ రీతిగా దావీదుకు సహాయం చేశాడో. ఎందుకంటే నేను దావీదుకు చేస్తే దేవునికి చేసినట్లే, నేను దావీదుని కనపరిస్తే దేవుని కనపరిచినట్లే, నేను దావీదు ఎడల దాతృత్వం చూపిస్తే దేవుని ఎడల నేను అంతగా ఉండటానికి. నాకు ఈ లోకంలో ఆ రాజ్యంలో నాకేది అక్కర్లేదు, కానీ అభిషేకించబడిన వారు మాత్రం నేను ఆయన్ని కాపాడుకోవాలా అనేటువంటి తలంపుతో ఉన్న బర్జిల్లై గురించి మాకు నేర్పేవయ్యా. ఉదయకాలము తండ్రి బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో తండ్రి మీ వాక్కులు కొరకు సిద్ధపడినారైనా సిద్ధపడిన ప్రతి హృదయంలో మీ ప్రభా మీ వాక్యం అనే విత్తనాన్ని విత్తి ప్రభా నూరంతనగా ఫలింపచేసి మీరే మహిం పొందమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభా మీరే స్వస్థపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరి వచ్చిన బిడ్డలందరికీ బర్జిల్లై ఏ రీతిగా తన ధనవంతుడిగా వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వృద్ధాంతుడిగా ఉన్నను ఏ రీతిగా దావీదుకు తోడ్పడ్డాడు, దావీదుకి సమస్తము సమకూర్చాడు, ఆ రీతిగా అటువంటి జీవితాన్ని జీవించి ఆయన సేవకులైతేమి ఇతరులైతేమి సహకరించుటకు సిద్ధపరిచే ప్రతి బిడ్డలకు ప్రభా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.